నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. నగరంలో జీడబ్ల్యూఎంసీ కూడా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ద్వారా పలు పథకాల క్రింద చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తో కలిసి అధికారులతో సమీక్షించిన మంత్రి అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రిపీటెడ్ గా ఈ కార్యక్రమం ఆఫీసర్స్ చేస్తూనే మధ్యలో నేను మళ్ళీ మధ్యలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం 8th లోపు చాలా వరకు ఎంతవరకు వీలుంటే అంతవరకు మనం ఫౌండేషన్ స్టోన్స్ సీఎం గారితో వేయించడానికి ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కల్పించుకునే ప్రయత్నం చేయాలి. వరంగల్ మీద ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి వారి ఆలోచన మేరకు మనం ఇక్కడ పనిచేసి మరి మనం ఈ డెవలప్మెంట్ అనేది మన నుండి జరగాలి. ఎందుకంటే ఆయన కేవలం శాంక్షన్ చేయడం వరకు వాళ్ళు ఉంటాం, కానీ మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది మన బాధ్యత. మరి కాబట్టి మన కలెక్టర్స్ ఇద్దరు కూడా, కమిషనర్ గారు చాలా కష్టపడతా ఉన్నారు. మీరు కూడా అదేవిధంగా వారికి సహకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. వారు మాతో డిస్కస్ చేస్తారు. అవతరం అయితే మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ డిస్కస్ చేయడము, అవసరమైతే సీఎం నోటీస్కి కూడా తీసుకెళ్ళడం. కాబట్టి ఎట్లాగో 9th, 8th సెప్టెంబర్ 8 కదా, ఆ రోజు సీఎం గారు వస్తారు. కాబట్టి ఆ రోజు లోపల మనం మ్యాక్సిమం మనమైతే రిపీట్ చేసిన వాటన్నిటిని కూడా గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్ళి అందులో ఎంతవరకు వీలుంటే అంతవరకు ఫండ్స్ మనం రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేద్దాము మినిస్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి మళ్ళీ మీరు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కొనసాగిస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. పటాన్చెరు పట్టణంలోని బస్ స్టాప్ లో నిన్న సాయంత్రం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వీరికి మాటలు కూడా సరిగా రాని ఈ పిల్లల ఆచూకీ కోసం ఎదురు చూసిన స్వీపర్ ఎవరూ రాకపోవడంతో అక్కున చేర్చుకుని పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది. పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రులు ఆచూకీ కోసం అప్పచెప్పింది. పోలీసులు ఐసిడిఎస్ అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. సిఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ పిల్లలను గుర్తించిన వారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియచేయాలన్నారు. సమయంలో నాకు బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఇచ్చిన సమాచారం ప్రకారం బస్ స్టాండ్లో ఒక 1.5 year బాబు మరియు ఒక 7 to 8 months పాప అపాయింట్మెంట్గా ఉన్నారని చెప్పి తెలిసింది. మా బీట్ కానిస్టేబుల్ పంపించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్ననే బస్ స్టాండ్లో వాళ్ళని వదిలేసినట్టుగా వాళ్ళని గమనించి బస్ స్టాండ్లో పనిచేసే ఆయామలు వాళ్ళను రాత్రి వాళ్ళ కష్టంలో పెట్టుకొని తల్లిదండ్రుల గురించి విచారించగా ఏ సమాచారం తెలియకపోగా ఆ సమాచారం మాకు తెలిసిన తర్వాత మేము పిల్లలని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెతకడం జరుగుతుంది. ప్లస్ ఈ పిల్లల్ని కూడా సిడబ్ల్యూసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎంతో మందికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని స్థానిక అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆచార్య జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడారని, వారి సేవలు మరవలేనివని అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మచారాణి, కలెక్టరేట్ ఏఓ పరమేష్, సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు గాజుల రామారావు దేవేందర్ నగర్ లోని సర్వే నెంబర్ 329-342లో గల ప్రభుత్వ స్థలాలలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అల్వాల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి వెంటనే కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రొఫెసర్ జయశంకర్ అలుపెరగని పోరాటం చేశారని, కానీ గత పాలకులు ఉద్యమకారులను విస్మరించడంతో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి ఉత్సవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి అనే ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర మహిళా సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ టీజేసీ కన్వీనర్ కృష్ణ యాదవ్ అన్న గారు హాజరై జయశంకర్ సార్ గారి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకి మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయడం కోసం, ఉద్యమకారులని గుర్తించడం కోసం కమిటీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే జయశంకర్ సార్ గారు తన జీవితాన్ని త్యాగం చేయటం వల్లే. మేమందరం ఉద్యమకారులందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అంటే దానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అన్ని రంగాల నష్టం జరుగుతుందో, నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తోని ప్రతి గ్రామం వెళ్ళి తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడం వల్లనే మలిదశ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ కింద అన్ని సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలని విడమర్చి చెప్పడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఈ రాజకీయ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మీరు పదవులు, భోగాలు అనుభవిస్తున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు త్యాగాలు చేపట్టే 1200 మంది అమరులు బలిదానాలు చేసుకోవటం వల్ల ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఉన్నాం. ఈరోజు కేవలం మీరు ఉద్యమకాలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మాదక ద్రవ్యాల వ్యాపారం నియంత్రణ కోసం చేపట్టిన తాజా ఆపరేషన్లో ఒక ప్రత్యేక నార్కోటిక్ డాగ్ ముఖ్య పాత్ర పోషించింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసుల గాలింపు చర్యలో భాగంగా హైదరాబాద్ లోని మొయినాబాద్ లో 8 నెలల శిక్షణ పూర్తి చేసిన నార్కోటిక్ డాగ్ గ్రేసీ కీలక పాత్రను నిర్వహించింది. అశ్వాపురం పోలీస్ స్టేషన్ సి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అనుమానాస్పద ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల కోసం తనిఖీలు చేపట్టారు. ఈ దర్యాప్తు సమయంలో చవిటిగూడెం గ్రామంలో పార్వతిని మహిళ ఇంట్లో దాచిన 650 గ్రాముల గంజాయిని గ్రేసీ డాగ్ గుర్తించింది. వంటగదిలో గిన్నెల కింద దాచిన ఈ గంజాయిని గ్రేసీ వాసన ద్వారా పట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని పార్వతమ్మపై కేసు నమోదు చేశారు. ఆమెను రిమాండ్ కు తరలించారు. సి అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రేసీ డాగ్ మాదక ద్రవ్యాల వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో మాదక ద్రవ్యాల విక్రయాలు మరియు ఇతర అక్రమ కార్యకలాపాలు నియంత్రణలో ఉంటాయని ఆశిస్తున్నామని తెలిపారు.
పేరమ్మా హలో నమస్తే భద్రాచలం గ్రామ పంచాయతీ ఆఫీసులో 75వ వన మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం సంరక్షణకు స్వచ్ఛత మరియు పచ్చదనం ఎంత ముఖ్యమో వివరించారు. మనం శుభ్రతను పాటించడం వల్ల ఆరోగ్యం మరియు పర్యావరణం రక్షించబడుతుంది. వృక్షాల పెంపకం ద్వారా మన ఊరికి పచ్చదనం తెస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు మండల నాయకులు కూడా పాల్గొన్నారు. వారికి తమదైన విధంగా దోహదం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని పోచమ్మ ఆలయంలో ఎంతో ఘనంగా బోనాల పండుగ జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ అధ్యక్షుడు మెట్టు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 5 ఏళ్ల నుండి ఇక్కడ ఎంతో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంతో మహిమగల ఆలయమని, ఇలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరారు. నమస్కారము. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మా నాగోల్ బండ్లగూడ గ్రామంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడ గుడి పూర్వం చిన్నగా ఉండే మేమందరం కలిసి గ్రామస్తులు మరియు కాలనీవాసులు అందరూ చందాలు వేసుకొని ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. 2019లో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ అమ్మవారు నెరవేరుస్తుంది. అందరూ చల్లగా ఉండాలని, అందరూ తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆగమయ్య నగర్లోని పోచమ్మ ఆలయంలో పండుగ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు బోనాల సంబరాలు అంబరనంటాయి. ఇందులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా వారసత్వంగా పండుగ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఎంతో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంతో మహిమగల ఆలయమని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్ణకర్ ధనరాజ్, ప్రవీణ్, సాయి, అరుణ్ సాయి, కిరణ్, కృపాకర్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆగమనగర్ కాలనీ నందు బోనాలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయి. అందరూ విఐపీలు మరియు మా ఇంటి ఆడపడుచులు అందరూ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి ఈ గుడిని అప్పుడే శ్రీ పండుగ ఆగమయ్య గారు ఈ గుడి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వారు వారసులైనటువంటి కరుణాకర్ గారు, పండుగ అశోక్ గారు, సుభాష్ గారు ఈ గుడిని వారసత్వంతో పాటు పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి పూజా కార్యక్రమాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నది. అందరికీ ప్రత్యేకంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 133 డివిజన్ మత్స్యబోలారం జనప్రియ దగ్గర స్వచ్ఛ దినం పచ్చదనము కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, డిసి శ్రీనివాసరెడ్డి స్వచ్ఛతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డెంగ్యూ విష జ్వరాల నుండి మనం కాపాడుకోవాలని తెలియపరిచారు. బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, జ్యోతి నీత, గ్లోరీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన జె నిత్యానంద బాబును మంగళవారం మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి, మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశేఖర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పి సన్మానించారు. మండలంలో రెవెన్యూ సమస్యలపై స్పందించి త్వరితగతిన పరిష్కారానికి మీ వంతు కృషి చేయాలని కోరారు. పాకాల తహసీల్దార్ జె నిత్యానంద బాబు మాట్లాడుతూ గతంలో కుప్పంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై పాకాలకు బదిలీ అయ్యానని, తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అన్నారు. పేదవాడికి పట్టడనం పెట్టి ఆకలితో ఉన్న కడుపులు నింపాలన్న కృత నిశ్చయంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించిన అన్న క్యాంటీన్ మంగళవారం నాటికి 474 రోజులు చేరుకుంది. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన నిరుపేదలు, నిరాశ్రయులు, కూలీలు అన్న క్యాంటీన్లో భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో నగరంలోని నిరాశ్రయులు, నిరుపేదలు, కూలీలు 5 రూపాయలు చెల్లించి కడుపారా భోజనాన్ని ఆరగించేవారు. అటు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ను నిలుపుదల చేసి పేదవాడి కడుపుపై కొట్టారు. దీంతో కడుపు మండిన పేదవారు తన ఓటుతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. ఎమ్మెల్యే శంకర్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో కడుపు నింపుకున్న ప్రతి పేదవాడు ఆకలి తీర్చుకుని అన్నదాత సుఖీభవ అంటూ గొడ్డు శంకర్ను దీవిస్తున్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణ మంగళవారంతో 473వ రోజుకు చేరుకుంది.